రెండు పార్టీలు విమర్శలు చేసుకునేటప్పుడు వాటికి ప్రజలు దానికి అభినందించే విధంగా క్రెడిబిలిటీ ఉండే విధంగా విమర్శిస్తే బాగుంటుంది, ఎవరు విమర్శించినా. అట్లా కాకుండా కొండకు తర్వాత ఇంకో ఆకాశానికి లింక్ పెట్టి మాట్లాడితే అసలు ఉద్దేశం పోతుంది. బాలాజీ యాదవ్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు అనేటటువంటి అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించడం జరిగింది. ఎట్లా స్పందిస్తారు ఆయన వ్యాఖ్యల పైన? ముందుగా శ్రీశైలం గారు, మీకు టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు, ప్రముఖ ఎకానమిస్టు మరియు విశ్లేషకులు అంజసత్యం గారికి, అదేవిధంగా నర్రా విజయ్ కుమార్ గారికి నమస్కారం. ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి సర్కార్ పైన అనేక అసత్య ప్రచారాలని, అనేక అబద్ధాలని ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో చెప్పినారు సార్, అవినీతి చేసిర్రు, మొత్తం అవినీతి పార్టీ అని చెప్పేసి మాట్లాడినట్టు కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సుమారు ఇవాళకి 27 నెలలు అవుతుంది. శ్రీశైలం గారు, సుమారు 810 నుంచి 20 రోజులు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఒక్క అవినీతి అని నిరూపించారు వీళ్ళు. అంటే నిరూపించలేరంటే వీళ్ళు చెప్పిన అబద్ధాలని చెప్పేసి అలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాళేశ్వరం సంబంధించి అనేక రకాల ఆరోపణలు చేశారు సార్. కాళేశ్వరం సంబంధించి 97,000 కోట్ల రూపాయలతోటి కాళేశ్వరాన్ని నిర్మించారని చెప్పేసి అనేక ఆడిట్ రిపోర్ట్స్ చెప్తా ఉంటే వీళ్ళు మాత్రం 1,25,000 కోట్లు, 1,30,000 కోట్లు అని చెప్పినారు. దాంట్లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పినారు సార్. అంటే 97 నుంచి 87,000 కోట్ల జరిగినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణంలో లక్షల కోట్ల అవినీతి ఎట్లా జరిగిందో అర్థం కాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అది ప్రజల్లో ప్రచారం చేయగలిగింది. ఆ ప్రచారాన్ని ప్రజలు అరే నిజంగానే అవినీతి అని చెప్పి నమ్మగలిగారు. కానీ ఇవాళ 27 నెలల్లో ఏం జరిగింది? ఈ యొక్క 27 నెలల్లో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం అంతా కూడా అబద్ధము. కేసీఆర్ గారి పరిపాలనలో ఏం అవినీతి జరగలేదు, పరిపాలన సుభిక్షంగా ఉన్నది. కాబట్టి గతంలో అన్ని రకాల సంక్షేమ పథకాలు కానీ, గతంలో అనేక రకాల అన్ని అంశాలలో కేసీఆర్ గారి గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కంటే బెటర్ గా ఉందనే ఆలోచన విధానానికి ప్రజలు వచ్చేసింది. కాబట్టి ఇలా 2-3 అంశాలు స్పష్టంగా ఇలా ప్రైమినెంట్ ఉదాహరణ చెప్తా ఉన్నాం. ఇలా అసెంబ్లీలో కేటీఆర్ గారు లేవనెత్తిన అంశాలు ఏదైతే ఉన్నాయో, ఇలా ప్రధానంగా మా శాసనసభ్యులకు సంబంధించి ఒకరోజు శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని పెట్టి ఏ క్వశ్చన్స్ అడగాలి, ఏ 0 ఓవర్లో ఏ క్వశ్చన్స్ అడగాలి, అదేవిధంగా స్టార్ క్వశ్చన్స్ ఏంటి, అన్స్టార్ క్వశ్చన్స్ ఏంటి, ప్రజా సమస్యలు ఏంటనేది స్పష్టంగా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసి, మరి ఈ విధంగా ఏదైతే ఇలా రైతు భరోసా సంబంధించి అయితే రైతు బంధు ఏదైతే ఉందో, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఆ రోజు 5,000, 10,000 రూపాయలు ఇచ్చాం 2 కార్లకు సంబంధించి. స్పష్టంగా ఎప్పుడైతే రైతులు నాట్లేసే సమయం ఏదైతే ఉందో ఆ నాట్లేసే సమయంలో మాత్రమే రైతు బంధును అందించాం. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి సుమారు 5 కార్లకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధుని ఇవాళ కనీసం 2 సార్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ 2 సార్లలో కూడా ఇవాళ ఎగవేతలు చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నడుం కట్టింది. ఇలా 1 ఎకరానికి ఇస్తామని చెప్పేసి చెప్పినారు. అది ఈ నెల 22వ తారీఖు రోజుకి 1 ఎకరం ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి అదే విధంగా మిగతా సంబంధించినటువంటి విడతలు ఏదైతే ఉన్నాయో 3వ విడత 2వ విడత సంబంధించి కరెక్ట్ డేట్ అనేది లేదు. ఓన్లీ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ మా మీద టార్గెట్ చేయకుండా, బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి చేయకుండా, రైతుల పక్షాన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనేటువంటి అంశం తప్ప స్పష్టంగా మేము ఇన్ని విడతలలో ఈ డేట్ నాడు ఈ విడత పడుతున్నటువంటి ఆలోచన విధానం లేదు. అంటే నాకు ఏమనిపిస్తుంది, రీసెంట్ గా ఒక సమావేశం, ముఖ్యమంత్రి గారి సమావేశం జరిగితే బోనస్ ఇద్దాము, ఇక రైతు బంధు అవసరం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా పత్రికా కథనాలలో సోషల్ మీడియాలో కనపడింది. ఇవాళ కొన్ని ఎకరాలకి అంటే జియో ట్యాగింగ్ అనేది ఏర్పాటు చేసి, జియో సర్వే అనేది ఏర్పాటు చేసి సాగు చేసిన భూములకి రైతు బంధు ఇద్దామనే ఆలోచన విధానానికి కాంగ్రెస్ పార్టీ నడుం కట్టిందనే అంశం కూడా ఇలా స్పష్టంగా టీవీలలో, పేపర్లలో చూస్తా ఉన్నాం. అంటే కొన్ని 5 ఎకరాల లోపే ఇద్దామనో లేకపోతే సాగు చేసిన భూమికి ఇద్దామనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి ఆ ఎత్తుగడ కాంగ్రెస్ పార్టీ ఆ విధానానికి నడుం కట్టినట్టుగా ఈ రైతు బంధు 1 ఎకరానికి ఇస్తాము ఈ 22వ తారీఖు అనేది కనపడతా ఉంటే రైతు బంధుకి రామ్ చేసేటువంటి ప్రయత్నాన్ని ఎలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎత్తుగడ వేసినట్టుగా కనపడతా ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఎలక్షన్ల సమయంలో కేసీఆర్ గారి మీద చేసిన ప్రచారాలన్నీ అసత్య ప్రచారాలని తేలిపోయిన సందర్భంలో ప్రజలు మీ మీద అనేక రకాల ఆశలు పెట్టుకొని నిరుద్యోగులకు సంబంధించి రకరకాల హామీలు ఇచ్చినారు. సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని, నిరుద్యోగ భృతి ఇస్తామని, ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినారు. సార్ ఇవాళ 27 నెలలు అవుతా ఉంది, ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చిన పాపాన పోలేదు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు, నిరుద్యోగులకు 4,000 భృతి ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి 3 రకాల హామీలు చేసినారు. ఒకటి పండిన పంటకు బోనస్ ఇస్తామని,
కౌలు రైతులు రైతు కూలీలకు సంబంధించిన సపోర్ట్ చేస్తామని, అదేవిధంగా రైతు బంధుని మేము 10,000 ఇచ్చారు కేసీఆర్, మీకు 15,000 ఇస్తామని. ఇంతవరకు 15,000 ఇచ్చిన పాపాన పోలేదు, రైతులను దోకా చేశారు. అదేవిధంగా రైతు బోనస్ ఇచ్చిన సందర్భం లేదు, రైతులను దోకా చేశారు. కౌలు రైతుల్ని రైతు కూలీలను గుర్తించిన పాపాన పోలేదు, వాళ్ళకి సపోర్ట్ చేసిన సందర్భంలో అక్కడ మోసం చేసినారు. అదేవిధంగా ఏదైతే 6 గ్యారెంటీల అంశం పెట్టారు శ్రీశైలం గారు, 6 గ్యారెంటీల్లో 13 అంశాలని ఏదో బీఆర్ఎస్ పార్టీగా మీరు అడుగుతా ఉన్నారు. ఇక 3 సంవత్సరాలు ఉందిగా, మీరు అడగొచ్చు మీరు, కానీ మీరు బౌండరీ లైన్ పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ స్వతహాగా తనకు తానుగా మేము 100 రోజులలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళే బౌండరీ లైన్ పెట్టారు శ్రీశైలం గారు. ప్రధానంగా ఏదైతే ఈ రైతు సంబంధించిన అంశాలు, 2 మహిళలకు సంబంధించిన 25,000 రూపాయల అంశం కావచ్చు, అదేవిధంగా వృద్ధులకు సంబంధించినటువంటి పింఛన్ పెంచే విషయంలో కావచ్చు, వికలాంగులకు సంబంధించి 6 లక్షల సంబంధించి వికలాంగులు 6,000 రూపాయల పెన్షన్ చేసే విషయం కావచ్చు, అదేవిధంగా ఉద్యమకారులకు సంబంధించి సార్ గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుడు కాదు ఆయన, కానీ ఏదో ఉద్యమకారులకు మేము ఏదో చేస్తాం, 250 గజాల స్థలం 100 రోజులు ఇస్తామని చెప్పినారు శ్రీశైలం గారు. ఇంతవరకు 250 గజాల స్థలాన్ని ఒక్క ఉద్యమకారులు ఇచ్చిరా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి కూడా మీ ప్రైమ్ లైన్ టీవీ ద్వారా మీ ద్వారా సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ సమాజానికి ఉద్యమకారులని దోకా చేసినారు, రైతులను దోకా చేసినారు, మహిళలకు 25,000 లేకుండా దోకా చేసినారు, వృద్ధులను, వితంతువులు, వికలాంగులు, డయాలసిస్ పేషెంట్లతో పాటుగా వికలాంగులకు పింఛన్ పెంచకుండా వాళ్ళని దోకా చేసినారు. ఇంకొక అంశం కూడా నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను, ఇలా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం 200 యూనిట్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సార్. ఇలా ఉచిత విద్యుత్ సంబంధించి నేను అడుగుతున్న ప్రైమ్ లైన్ టీవీ ద్వారా ఈ రాష్ట్రంలో 92 లక్షల మంది రేషన్ కార్డు ఉన్నాయి సార్. వీళ్ళు 10 లక్షలు పెంచినామని చెప్తున్నారు, 12-13 లక్షలు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సార్. మరి వాస్తవానికి 1,05,00,000 మంది జనాభా 1,05,00,000 రేషన్ కార్డులు వీళ్ళు చెప్పారు సార్. 1,05,00,000 రేషన్ కార్డులకు సంబంధించి సార్ ఒకవేళ ఉన్నట్టయితే మరి ఇలా 1,05,00,000 మందికి ఇలా ఉచిత విద్యుత్ ఇవ్వాలి కదా. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం కూడా బిలో పావర్టీ లైన్ కుటుంబాలు